ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసం వచ్చినందుకు స్తోత్రాలు. మరి డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ కోనెలస్ గారిని బట్టి ఎంతో చూస్తున్నాం. మంచి ఆచారం. So that's what every man of God, అందుకే ప్రతి దేవుని సేవకుడు కూడా, every minister of God, ప్రతి దేవుని పరిచారకుడు మినిస్టర్ కూడా must practice the prayer life. ప్రార్థన జీవితాన్ని అలవాటుగా కలిగి ఉండాలి. When we have a prayer life, ప్రార్థన జీవితం కలిగి ఉంటే God is going to mighty things. God is going to do mighty things in our ministry. దేవుడు మన పరిచర్యలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. In our lives, మన జీవితాల్లో కూడా. See, if anything we want to see in our lives, మన జీవితాల్లో ఏదైనా ఒక కార్యాలు చూడాలంటే through only prayer only. అది కేవలం ప్రార్థన ద్వారానే. Only prayer. ప్రార్థన ద్వారా మాత్రమే. Prayer, ప్రార్థనలో he can do all things. మన సమస్తము కూడా సాధ్యమే. All things he can make every impossible to be possible. అసాధ్యములన్నీ కూడా ప్రార్థన ద్వారా సాధ్యంగా మారిపోతాయి. That's why the book of Matthew chapter 6 verse 33, do not read. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో వాక్యం అంటుంది, Seek ye the kingdom, keep the righteousness. మీరు ఆయన గుర్తించడానికి సహాయం చేయండి. అయా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశ నివాసులను నేను ప్రేమిస్తున్నాను ప్రభా. దేవాన్ని బిడ్డ చేసిన ప్రార్థన మీరు వినాయని మేము విశ్వసిస్తున్నాం. అయా ప్రార్థన ఆనందించేవాడా, ప్రార్థనకు జవాబు దయచేయండి ఆయన. అయా మా ఆంధ్ర రాష్ట్రంలో దివాళలో ఉన్నాం, కానీ అయా మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని దేశాల్లో ప్రభా అయా వ్యతిరేక శక్తులు పనిచేస్తా ఉన్నాయి. అలాంటి వారందరినీ అయ్యా యేసు నామములో జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా. నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. పాపంలో నేను పడి ఉన్న వేళ రక్తాన్ని కార్చావయ్యా, నా పాపాన్ని కడిగావయ్యా. పాపంలో నేను పడి ఉన్న వేళ రక్తాన్ని కార్చావయ్యా, నా పాపాన్ని కడిగావయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా. నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా. నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా. నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. బాధలో నేను పడిన వేళ బాధలను తీర్చావయ్యా, నన్ను బలపరచి లేపావయ్యా. బాధలో నేను పడిన వేళ బాధలను తీర్చావయ్యా, నన్ను బలపరచి
same place he's sitting. ఇంకా అదే స్థలంలో కూర్చొని ఉంటారు. 15 years, 15 సంవత్సరాలు the place they're sitting. అక్కడే కూర్చొని ఉంటారు. 10 years, 10 సంవత్సరాలైనా they're sitting in the same place. ఒకే స్థలంలో కూర్చొని ఉంటారు. You're not trying. వారు ఏ ప్రయత్నం చేయరు. You're not trying. నువ్వు ప్రయత్నించడం లేదు. You're not fulfilling the call. నువ్వు పిలుపుని You're నెరవేర్చడం not లేదు. moving forward. నువ్వు ముందుకు సాగిపోవడం When లేదు. you don't have a passion, నీకు ఆసక్తి లేదు. when you have a passion, నీకు ఎటువంటి మంట ఉంటే souls will come into your ministry. ఆత్మలని పరిచయానికి వస్తాయి. You will bring souls for His kingdom. ఆత్మలు దేవుని రాజ్యంలోనికి సంపాదిస్తావు. Hallelujah. హల్లెలూయా. You need to have a passion for Christ. క్రీస్తు కొరకు అటువంటి తృష్ణ వాంఛ కలిగి మనం ఉండాలి. So Apostle Paul is a to passion for Christ. అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు సేవలో అటువంటి వాంఛ కలిగిన వాడిగా So ఉన్నాడు. he is a soul winner. ఆయన ఆత్మల సంపాదకుడు. So my encouragement, నా ప్రోత్సాహం I ఏంటంటే would like to encourage you. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. So God has given a wonderful call. దేవుడు మనకు అద్భుతమైన పిలుపునిచ్చి పిలుచుకున్నాడు. If you are faithful in that call, ఆ పిలుపులో మీరు నమ్మకస్తులుగా ఉంటే surely God will bring all what you need. తప్పనిసరిగా మీకున్న అవసరాలన్నిటిని కూడా దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You can turn the Bible again here. మళ్ళా బైబిల్ గ్రంథాలు Useless. ఒకవేళ నా జీవితాన్ని యేసు కొరకు నేను ఉపయోగించకపోతే నేను వ్యర్థుడనే అంటున్నాను. Hallelujah. హల్లెలూయా. If I won't use my life for Jesus, నా జీవితాన్ని యేసు కొరకు నేను వాడకపోతే ఉపయోగించకపోతే I am useless. నేను నిష్ప్రయోజకుడని. Every servants of God, ప్రతి దేవుని సేవకుడు కూడా remember this. ఈ మాట గుర్తుంచుకోవాలి. If you are not using your life, మీ జీవితాన్ని మీరు ఏ విధంగా if you ఉపయోగించకపోతే, are not using your call, మీ పిలుపుని మీరు వాడకపోతే, if you are not fulfilling your call, మీ పిలుపుని మీరు నెరవేర్చకపోతే you and me are useless. నీవు నేను నిష్ప్రయోజన వ్యర్థుడమైపోతాను. Hallelujah. Hallelujah. That was Paul is saying, I have a passion. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఒక తృష్ణ కలిగి ఉన్నాను. So like many people in history, like I said, Mother Teresa, for example, she is having a passion. చరిత్రలో మనం చూస్తే అనేక మంది గురించి మనం చూస్తే మదర్ తెరెసా గారు ఉదాహరణకి ఆమె ఒక ఆసక్తి, ఒక ఉద్దేశం కలిగి వచ్చారు. She is having a passion for the poorest of the poor people. దీనులకు, దీనాతి దీనులకు సేవ చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో వారు వచ్చారు. Do service. సేవ చేయాలి. So that's what Mother Teresa has, having a passion. అటువంటి మదర్ తెరెసా గారు అటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు. When God has chosen you and me, దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నప్పుడు so we need to have a passion. మనం కూడా అలాంటి మంట కలిగి We ఉండాలి. need to have passion for the Lord. దేవుడి కొరకు ఒక వాంఛ కలిగి తృష్ణ We కలిగి need ఉండాలి. to be soul winners. ఆత్మలు సంపాదించాలనేటువంటి వాంఛ మనకు ఉండాలి. We హల్లెలూయా. need to build the Lord's kingdom in this world. ఈ లోకంలో దేవుడి రాజ్యాన్ని కట్టాలనే We ఆసక్తి need to మనకు bring ఉండాలి. the people into Christ. క్రీస్తులోనికి ప్రజలను నడిపించే మంట మనం కలిగి ఉండాలి. We need to bring His people into His presence. ఈ ప్రజలను దేవుని సన్నిధిలోనికి నడిపించే భారం మనం కలిగి ఉండాలి. Apostle Paul is a true disciple of Jesus Christ. అపోస్తలుడైన పౌలు క్రీస్తు కొరకు ఒక నిజమైన శిష్యుడిగా ఉన్నాడు. That's what he's telling. My life is worth nothing to me. అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణము నాకు ఎంత మాత్రము కూడా ప్రియమైనదిగా నేను ఎంచుకోవలేదు. Hallelujah. హల్లెలూయా. So what is his passion? మరి అతనికి ఉన్నటువంటి ఆసక్తి దేని కొరకండి? What is his passion? అతని యొక్క ఆసక్తి మనసులో దేని కొరకు? Where is running? అతను ఎక్కడికి పరిగెడుతున్నాడు? He is a soul winner. ఆత్మలు He సంపాదించేవాడు. want to win the souls. ఆత్మలు సంపాదించడానికి వెళ్తున్నాడు. So when God has called you, దేవుడు నిన్ను పిలిచినప్పుడు remain faithful on that call. ఆ పిలుపులోనే నమ్మకంగా ఉండండి. If you are not faithful on that call, ఆ పిలుపులో నువ్వు నమ్మకస్తుడిగా లేకపోతే that means it's useless. అనగా అది వ్యర్థమే. I have seen many people. నేను చాలా మందిని చూశాను. Many people will tell, the Lord has called me.